దైవజనులకు మరియు సంఘ నాయకులకు ఒక శుభవార్త. దేవుని పిలుపునకు లోబడి బలమైన సేవ జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనులుగా మరియు సంఘ నాయకులుగా మీరు ఆశిస్తున్నట్లయితే ఈ సదవకాశం మీ కొరకే. జనవరి 22వ తేదీన ఉదయం 9:30 న్యూ సిటీ లెర్నింగ్ సెంటర్ గచ్చిబౌలిలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సెమినార్ జరగనుంది. దేవుని చేత పిలువబడి బహుబలంగా వాడబడుతున్న పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సదస్సులో వాక్య పరిచర్య జరిగిస్తూ అనేకులకు సువార్త యొక్క ఎన్నో విషయాలను బయలుపరుస్తూ సేవకులను బలపరుస్తున్నారు. మీరు కూడా ఈ సదస్సులో పాల్గొని ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కొరకు స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లేదా ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోవాలని ఆశిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖున జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR అండ్ BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఆ పరిశుద్ధాత్మ యొక్క డునామిస్ పవర్తో ఈరోజు సంఘాన్ని ఆయన నింపబోతున్నాడంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణించిన దేవుడు కాదు. పాతాళ లోకము ఆయన బంధించలేదు, మరణము ఆయన బంధించలేదు. మరణానికి మృత్యుంజయన దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు అని సంఘము బోధించాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలాంటి శక్తి రావాలి, మీరు సాక్షులుగా నిలబడాలి. హల్లెలూయా. ఆత్మతో నింపబడినప్పుడు కేవలము ఏదో ఊగిపోవడానికి, కేవలము ఏదో భాషల్లో మాట్లాడడానికే కాదు, నా జీవితము అనేకుల ముందు సాక్షిగా మారడానికి దేవుడు నా మీద ఈరోజు నూతనమైన ఆత్మ కుమ్మరించబోతున్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకు వినబడుతుంది. ఆయన మరణించిన దేవుడు కాదు, ఆయన చచ్చిన దేవుడు కాదు. కాబట్టే ఈరోజు జీవించున్నాడు, కాబట్టే జీవము గల కార్యాలు నా మధ్యలో చేస్తాడు. ఎవరు రుజువు, ఎవరు సాక్ష్యము దానికి? నేనే దానికి సాక్ష్యం. ఈ లోకము ఒక కోర్టులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక జడ్జి ఉంటాడు. హత్య చేయడం ఎవరు చూశారు? నేను చూశాను, ఈయనే హంతకుడు. ఇంకొకరు వస్తారు, లే నేను చూశాను, ఆ టైంలో ఈయన ఇక్కడ ఉన్నాడు అని. సో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆ రోజు శిలువ మరణం పొందడం మీరు చూశారు, కానీ ఆయన మరణం నుంచి పునరుత్థానుడై చెరను చెరగా పట్టుకొని చనిపోయిన తరువాత అగాధ లోకములోకి వెళ్ళి వారందరినీ పైకి తీసుకెళ్ళి, పైన అంటే భూమి పైకిగా, ప్రతి ఒక్క ప్రధాని పైన, ప్రతి ఒక్క అధికారి పైన, అబౌవ్ ఆల్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, అక్కడ ఆయన కూర్చున్నాడు అనే సాక్ష్యము ఇచ్చేది ఎవరు? ఈరోజు నేనే. ఈరోజు ఆత్మ వచ్చేది దేనికోసమంట? నేను సాక్షిగా అనేకుల ముందు నిల్చోబెట్టడానికి. అందుకనే ఒక క్రైస్తవుడు అక్కడ నిల్చున్నప్పుడు సజీవ సాక్షిగా ఉండాలి. ఒక దేవుని నమ్ముకోని వ్యక్తి ఎలాంటి సాక్ష్యాలు వారి జీవితంలో ఉంటే, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తిగా అలాంటి సాక్ష్యాలే నీ జీవితంలో ఉంటే ఏం లాభం? మరణించిన వారిని పూజించే వారికి అలాంటి సాక్ష్యాలే ఉంటే, సజీవుడై నిలిచి ఉన్న దేవుని ఆరాధించే వారి సాక్ష్యాలు ఎలాగ ఉండాలి? మీరైతే అక్కడికి వెళ్తారు, మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే, ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు నిజమైన దేవుడు. ఆయన చెప్పిన ప్రకారము, ప్రవచించిన ప్రకారము ప్రతి ప్రవచనము నెరవేరింది. ఆయన చనిపోయాడు, మృత్యుంజయుడయ్యాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేపబడ్డాడు. ఏ పునరుత్థాన ఆత్మ క్రీస్తును లేపిందో అదే పునరుత్థాన ఆత్మ నాలో ఉంది. నన్ను చూడు, ఇదిగో నేనే సాక్ష్యము, ఈ లోకానికి నేనే రుజువు. ఆ డునామిస్ పవర్ నాలో ఉంది.
అని చెప్పాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు, నా కొరకు నిల్చున్న వారు అనేకులను స్వస్థపరుస్తారు. యూ విల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్, యూ విల్ హీల్ ద సిక్, యూ విల్ రిజరెక్ట్ ద డెడ్. దట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ క్యారీయింగ్ ద సేమ్ స్పిరిట్. హల్లెలూయా. మీరు చేతులు వేసినప్పుడు ఎందుకు ఇతరులు స్వస్థపరచబడాలి? అదే ఆత్మతో నింపబడి ఉన్నాము కాబట్టి. నేను మరణాన్ని జయించాను, మీరు మృతులపై చెయ్యి వేసినప్పుడు ఇతరులు ఎందుకు లేవాలి? అదే ఆత్మ, అదే డునామిస్ పవర్తో నేను నింపబడి ఉన్నాను కాబట్టి. అదే ఆత్మనిచ్చాడు, అదే శక్తినిచ్చాడు. అందుకే సంఘము సాక్షిగా నిలబడాలి అంటే ఈ సాక్ష్యాలు మన నుంచి రావాలి. నీ సాక్ష్యం విన్నప్పుడు ఒక సజీవుడైన దేవుడి యొక్క బిడ్డ లాంటి సాక్ష్యాలు ఉన్నాయా? లేదంటే అనుకోకుండా కూడా కొంతమంది జీవితంలో కొన్ని జరుగుతాయి, వారి జీవితంలో కూడా కొన్ని జరుగుతాయి. అప్లై చేస్తే జాబ్ రాకుండా ఉన్నారా? వచ్చింది. దాని ద్వారా నీ దేవుడు సజీవుడు అనేది నువ్వు ఎలా నిరూపించుకుంటున్నావు? మొట్టమొదటిసారి ఆత్మ ఇచ్చినప్పుడు నేను పరిశుద్ధుడిగా మార్చాడు, ఆయన రక్తంలో కడిగాడు, నేను ఒప్పింపజేశాడు, నీ ఆలోచనను మార్చాడు, నీ హృదయాన్ని మార్చాడు, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా చేశాడు. ఇదిగో నీతిమంతుడు, వీళ్ళు పరిశుద్ధ జనాంగము అని నేను పక్కకు పెట్టాడు. నీలోకి వచ్చాక, ఇప్పుడు నీ మీదికి వచ్చాక నేను ఎలాంటి కార్యాలు చేస్తారో అదే ఆత్మతో వీరు నింపబడ్డారు కాబట్టి నాకంటే కూడా గొప్ప కార్యాలు వీరు చేయగలరు, వీరు నా సాక్షులు అని చెప్పారంట. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి శక్తి, అలాంటి ఆత్మతో నింపబడాలి అనే తృష్ణ మనకు ఉండాలి. ఎంతకాలము ఇంకా అన్యజనుల ముందు అవమానముతో నిల్చుంటావు? ఇంకా ఎంతకాలం అన్యజనుల ముందు రుజువు లేకుండా ఒక సాక్ష్యము లేని జీవితంగా ఉంటావు? Somebody has to go back to your village. Pick the soil of your village and speak to the soil. This soil is redeemed. నా ఊరు రక్షించబడింది, నా ఊరు విమోచింపబడింది, నా ఊరులో దేవుని యొక్క కార్యాలు నా ద్వారా చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్కతో నింపబడిన తరువాత సజీవులైన దేవుని యొక్క సాక్ష్యముగా ఈ ఊరిలో నేను ఉంటాను. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం, అలాంటి ధైర్యం రావాలి. Somebody go and hold the doors of your house and say, these doors are open, these doors will see salvation. ఈ యొక్క ద్వారము నుంచి రక్షణ వస్తుంది. ఈ దేవుడు సజీవుడు, రక్షించే దేవుడు, అందుకు నేనే సాక్షిని, అందుకు నేనే రుజువు అని నీ ద్వారము బంధకము ముందు నిల్చోవాలి. ఆ ఆత్మతో నేను నింపబడి ఉన్నాను, నన్ను సాక్షిగా ఉంచడానికే ఇక్కడ పెట్టాడు. ఈరోజు దేవుడు మరణించలేడు, ఆ సమాధిలో లేదు అని కేవలం ఎవరో ఒకరు రాస్తే కాదు, నా జీవితం చూసినప్పుడు కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. సో నీ జీవితము చూసినప్పుడు వీరి దేవుడు సజీవుడు అనే సాక్ష్యము రావాలి. నాయన ఆ ఆత్మతో నేను నింపబడిచినప్పుడు ఏదో అందరి ముందు నాకు ఆత్మ ఉంది అని భాషల్లో మాట్లాడి గర్వంగా వెళ్ళడానికి కాదు. నేను ఏం చేసినా కూడా ఈరోజు ఏ ఆత్మతో నన్ను నింపుతున్నావో ఆ ఆత్మ నాకు ఇచ్చే శక్తి ద్వారా, ఏ ఆత్మనైతే క్రీస్తును అభిషేకించిందో దాని ద్వారా అనేకులను విడిపించాడు, అనేకులకు సువార్త ప్రకటించాడు, అనేకులకు విముక్తి దయచేశాడు. నేను అలాంటి ఆత్మని శిష్యుల మీద కుమ్మరించినప్పుడు వారు అనేకమైన క్రియలు చేశాడు. ఇప్పుడు అదే ఆత్మ, అందరూ చెప్పండి, అదే ఆత్మ, అదే శక్తి, ద సేమ్ డునామిస్ పవర్ ఈస్ గోయింగ్ టు టచ్ యువర్ లైఫ్స్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆయన ప్రామిస్ చేశాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడ్డారు. నింపబడ్డ తర్వాత 3వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఆత్మ వారి మీదికి వచ్చిన వారు. ఆత్మ ఎప్పుడు వచ్చింది వారి మీదికి? అప్పర్ రూమ్, ఆ మేడ గదిలో ఆత్మ వారి మీదికి అగ్ని జ్వాలలుగా వచ్చిందంట. ఆత్మ వారి మీదికి వచ్చిన తర్వాత ఆ అభిషేకంతో వీరు నడుస్తున్నారు. ఏమవుతుంది? పగలు 3 గంటలు ప్రార్థన కాలంన పేతురు యోహాను దేవాలయంలోకి వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోయబడుచుండను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగాలపు దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురు యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వర్స్ 5. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ తట్టు చూడాలి. కొంతమంది నీ తట్టు చూడాలి. నీ ఊరిలోకి వెళ్ళినప్పుడు మా తట్టు చూడండి, మా జీవితాన్ని చూడండి, నా వైపు చూడండి అని చెప్పగలగాలి. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నువ్వు ఏమి కలిగి ఉన్నావు?
ఏ ఆత్మ అయితే క్రీస్తును మృతులలోంచి లేపిందో అదే ఆత్మను కలిగి ఉన్నావు, అదే శక్తిని కలిగి ఉన్నావు, అదే డునామిస్ని కలిగి ఉన్నావు. కలిగి ఉన్నవాడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు అని చెప్పగానే వెంటనే వాడు లేచాడంట. ఆత్మతో నింపినబడిన వారు ఈరోజు ఆత్మ మీ మీదికి వస్తుండగా యేసు క్రీస్తు నామములో మీరు పలుకగా కుంటివారు నడుచుదురు గాక, గుడ్డివారు చూపు నొందుదురు గాక. ఆత్మ యొక్క సాక్ష్యము, ఆత్మ యొక్క క్రియల యొక్క సాక్ష్యము మీ జీవితంపై ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. అదే ఆత్మతో నింపబడిన వారు వెంటనే వాడి పాదములో బలము నొందనంట. సంఘము ఈరోజు అలాంటి శక్తితో నింపబడబోతుంది. అలాంటి శక్తి, అలాంటి ఆత్మ నా మీదికి రాబోతుంది. దురాత్మ కాదు. చాలామందికి భయం వేస్తుంది. దోస్ ఆర్ స్టాండింగ్, జస్ట్ కీప్ స్టాండింగ్, ఐ వాంట్ టు డిక్లేర్ సంథింగ్ ఆన్ యూ. అలాంటి ఆత్మ కాదు. ఎందుకంటే ఒక తండ్రి ఎవరైనా చేప అడిగితే బామిస్తాడా, గుడ్డ అడిగితే రాయి ఇస్తాడా? మీ సొంత శారీరక తల్లిదండ్రులే మీరు ఏదన్నా అడిగితే ఎగ్జాక్ట్లీ అదే ఇస్తే, నీ పరలోక తండ్రి పరిశుద్ధాత్మ, ఏ ఆత్మ అయితే ఆ రోజు మేడగదిలో నీ శిష్యులను నింపిందో, ఏ ఆత్మ ద్వారా వారు కార్యాలు చేశారో, అదే ఆత్మ నా మీదికి రమ్మన్నప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా ఇచ్చును కదా అంటున్నాడు. ఎంతో నిశ్చయంగా ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నా మీదికి వచ్చే ఆత్మ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన సజీవుడు అనే సాక్ష్యము నా జీవితము ద్వారా రాబోతుంది. హల్లెలూయా. ద వర్షిప్ టీమ్ కెన్ కమ్ ఆన్ ద స్టేజ్. వెన్ యూ స్పీక్, things are going to rise up in the name of Jesus. When you speak, when you're moving with that power, the power what the earth has not seen before. అంతవరకు ఆ శిష్యుల ద్వారా ఆ ప్రదేశంలో ఎవరు అలాంటి కార్యాలు చూడలేదంట. అలాంటి ఆత్మతో నింపబడి నమ్మిన వారికి ఆయన ఇచ్చే దేవుడు. ఈరోజు ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు, వేసుకుంటే పక్కన వెళ్ళి అలాగే ప్రశ్నించుకుంటూ కూర్చో. జవాబు పొందుకున్న వారు శక్తితో ముందుకు వెళ్ళడం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుంచి మనల్ని విడిపించిన దేవుడు, చీకటి నుంచి వెలుగులోకి విడిపించిన దేవుడు అంత మాత్రంతో ఆపట్లేదు. తన శిష్యులను కూడా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను, నన్ను వెంబడించండి, కానీ ఈ శక్తితో నింపబడి వెళ్ళండి, మీ మీదికి ఆత్మ రాబోతుంది. యోహాను సువార్త 21 అధ్యాయం 21 వచనంలో అని ఊదినప్పుడు ఆత్మ వారిలోకి వచ్చింది. కానీ అది సరిపోదు. అది మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది, అది మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది, అనేక జనాంగం ముందు పరిశుద్ధ జనాముగా పెట్టింది. కానీ ఈరోజు ఆత్మ మీ మీదికి రాబోతుంది. ఆత్మ మీ మీదికి రాబోతుంది. మేమేమైతే కలిగి ఉన్నామో అది ఇతరులకు ఇవ్వడానికి మేము సిద్ధపడుచున్నాం. ఏమి కలిగి ఉన్నాం? నీ సొంత డిగ్రీ కాదు, నీ యొక్క లాస్ట్ నేమ్ కాదు. నేనేం కలిగి ఉన్నాను తెలుసా? నా పేరు తర్వాత ఏముందో తెలుసా? ఏముంటే ఏంటి, అది దేవుని శక్తి కంటే తక్కువ శక్తే. ఏమున్నా లేకపోయినా ఆయన శక్తితో నేను నింపబడుచుండగా పరిశుద్ధాత్మ నా మీదికి రాబోతుంది. నాలో ఉన్న ఆత్మ నన్ను రక్షించింది, నాలో ఉన్న ఆత్మ నన్ను కుమారత్వంలోకి నడిపించింది, నాలో ఉన్న ఆత్మ నా హృదయాల్లో నీతిని కార్యాలను కలుగజేసింది, నూతనమైన డిజైర్స్, ఆశలను కలుగజేసింది. ఈరోజు అదే ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నీకు ఆ ఆకలి కలుగజేస్తుంది. లోపల ఆత్మ ఉంది కాబట్టే నీకు ప్రేరేపణ కలుగుతుంది. నేను చెప్పాను మొదలు పెట్టినప్పుడే, నేను వాక్యము చెప్తుండగా ఏదో ఒక చోట ఆత్మ మిమ్మల్ని తాకుతుంది. నీ హృదయంలో ఒక నొప్పి లాంటిది, నీ హృదయంలో ఏదో కదలిక, ఏదో ప్రిక్కింగ్. ఇది నా కోసమే. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. నీ మీదికి వచ్చే ఆత్మ ద్వారా ఆయన నిన్ను సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నా జీవితం సాక్షిగా ఉండాలి. ఎందుకు? నా కొరకు మరణించిన నా దేవుని గురించి నేను సాక్షిగా ఉండాలా లేదా? నా కోసము తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరో వచ్చి ఆయన అబద్ధికుడు, ఆయన ప్రాణం పెట్టలేదు, ఆయన అసలు ఒక దేవుడే కాదు అంటుంటే నిల్చొని ఉండడానికి నేనేం శక్తి లేని క్రైస్తవుణ్ణి కాదు. సువార్తను సిగ్గు లేకుండా బోధించగలిగే దేవుని ఆత్మతో నింపబడిన దేవుని కుమారులను, కుమార్తెలను. నా జీవితము చూసినప్పుడు వీళ్ళ దేవుడు సజీవుడై ఉన్నాడు. దానియేలు ఆ సింహపు బోనులోంచి వస్తుంటే దానియేలు గురించి భయపడలేదంట. వీరి దేవుడు నిజమైన దేవుడు, ఈ రోజు నుంచి ఈ దేశమంతా కూడా ఈ దేవుణ్ణే పూజించండి అని ఆ దేవునికి భయపడ్డారంట. దేవునికి మహిమ వచ్చిందంట.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోంచి బయటికి రాగానే వారికి చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, 4వ వ్యక్తిగా ఒక వ్యక్తిని మన కనులన్నీ చూశాయి. ఆ వ్యక్తి వీరిని విడిపించాడు. ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారంట. పౌలు వాళ్ళు ఎక్కడైనా పరిచర్యకు వెళ్తే వీరి దేవుడు నిజమైన దేవుడు. ఎవరి దేవుడు? పేతురు ప్రసంగిస్తే ఎవరి దేవుడు? వారి కొరకు మేమేం చేయాలి, మేము ఎలాగ తెలుసుకోవాలని 3000 మంది 5000 మంది వేలుగా వచ్చారంట. ఒక్క చేపలు పట్టేవాడు మాట్లాడితే. డిగ్రీ చేసావు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసావు, ఇంకా ఎన్నో రకరకాల చదువులు చదివావు, నీ మాటలలో దేవుని మాట ఉంచి అనేకులకు సాక్షిగా ఉంచలేడా? ఎందుకు ఉంచలేకపోతున్నాడంటే ఆ దైవ శక్తిని నమ్మలేకపోతున్నావు, స్వీకరించలేకపోతున్నావు. అలవాటు అయిపోయింది. భాషల్లో ప్రార్థిస్తున్నాను, అదే పరిశుద్ధాత్మ అనుకుంటాం. అలవాటు అయిపోయింది. గంటలు భాషల్లో మాట్లాడడం కోసం మనల్ని పిలుచుకోలేదు. దేవుని కొరకు సాక్షిగా నిల్చోవాలి. నా జీవితము చూసినప్పుడు వీళ్ళు సజీవ సాక్షులు, దేవుడు నిజమైన దేవుడు అని ఒక్క వ్యక్తి అయినా నేను చనిపోయే లోపు సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. నేను మందిని ముందు నిల్చున్నప్పుడు ఇలాంటి గొప్ప సాక్ష్యముతో నీ ముందు నిల్చోగలగాలి దేవా అనే ప్రార్థన ఈరోజు ఎవరైతే చేస్తున్నారో వారి మీదకి ఆత్మ దిగి రాబోతుంది. షికాలామా సోతోరోమా తెరిరేమా అందరి లలమా షెకెలే మాతర. యేసు దేవుడు కాదు, యేసు ఒక నరుడు అన్నప్పుడు వారు నిల్చోలేకపోయారు. చంపేసినా పర్వాలేదు, ఆ అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, తల క్రిందుగా సిలువ వేసినా పర్వాలేదు. ఏ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పారో ఆ దేవునికి మేము సాక్షిగా ఉంటాము. ఆ సాక్షిగా ఉండడానికే మమ్మల్ని ఆత్మతో నింపాడు అని ఆ రోజు శిష్యులు గ్రహించారు. అంత సాక్షులు అవ్వడానికి వారు ఏం మాత్రము కూడా వెనక తీయలేదు. ఎందుకంటే దేవుని కొరకు సాక్షులుగా ఉన్నవారు ఆయన కొరకు నిలుచుంటారు. నాకు జీవితం ఇచ్చిందే ఆయన, నాకు జీవాన్ని ఇచ్చిందే ఆయన, నాకు రక్షణ ఇచ్చిందే ఆయన రక్తము, నన్ను పరిశుద్ధునిగా చేసిందే ఆయన త్యాగము. ఈ త్యాగము లేదు, ఈ త్యాగము వ్యర్థము, ఈ దేవుడే కాదు అన్నప్పుడు నా జీవితంతో నేను ఏం చేయాలి? ఆయనకు సాక్షిగా నిల్చోలేకపోతే ప్రభా ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నాయన నీకు సాక్షిగా నిల్చోవాలని నేను అనుకుంటున్నాను. నీ ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను నమ్మి స్వీకరిస్తున్నాను. నేను ఎవరు ఏం చెప్పినా కూడా ఈరోజు నేను వాక్యము ద్వారా తెలుసుకున్నాను, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని తెలుసుకున్నాను. నాలో ఉన్నారు, అంత మాత్రమే కాదు నా మీదికి రావాలనుకుంటున్నారు. ఒకసారి కాదు, 2వ అధ్యాయంలో మళ్ళీ వారికి ఆత్మ, 2వ అధ్యాయంలో వచ్చిన ఆత్మ మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ నింపారు, 5వ అధ్యాయంలో మళ్ళీ నింపారు. ఎన్నిసార్లు అడిగినా కూడా అంత అత్యధికంగా ఆయన ఆత్మతో ఆయన శక్తితో అభిషేకించే దేవుడు. మొదటిసారి ప్రసంగించగలిగారు, 2వసారి నింపబడ్డప్పుడు చేతులేసి ప్రార్థన చేయగలిగారు, 3వసారి నింపబడ్డప్పుడు వారు నడుస్తుంటేనే వారి నీడలే అనేకులను స్వస్థపరిచాయంట. ప్రతిసారి వారు శక్తి నుంచి అధికమైన శక్తిలోకి వెళ్ళారు, అభిషేకంలోంచి అధికమైన అభిషేకంలో నడవగలిగారు. ఆత్మలో లోతైన అనుభవాలు వాళ్ళు తెలుసుకోగలిగారు. మొదటిసారి పౌలు పొరలు మాత్రమే రాలాయి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు. దాని తర్వాత నూతన నిబంధన ప్రత్యక్ష జ్ఞానం వచ్చిందంట. తర్వాత ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాడంటే శరీరంలో ఉన్నప్పుడే పరలోకానికి వెళ్ళి ఏ మనుషుడు చూడనివి, ఎవరు చెప్పజాలని మాటలు ఆయన చూసి మళ్ళీ ఈ లోకానికి వచ్చాడంట. వారు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తూనే ఉన్నారు. ఎందుకు? ఆ ఆత్మ దిగినప్పుడల్లా, ఆ ఆత్మలో వారు అభిషేకించబడినప్పుడల్లా నూతనమైన అభిషేకము, నూతన తైలము మీకు ఇస్తాను అని చెప్పాడు. అలాంటి అభిషేకంతో వారు నింపబడినప్పుడు గొప్ప సాక్షులుగా ఉన్నారు. వారి జీవితము ద్వారా ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఒకటి మాత్రం వారు చనిపోయే వరకు వారి జీవితము ఈ లోకానికి చెప్పిందంట. ఏంటి? ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు మరణించలేదు, ఈయన నరుడు కాదు, ఈయన దేవుడు అనే సాక్ష్యము మాత్రం ప్రతి ఒక్కరి జీవితము పలికిందంట. ఈరోజు ఆ జీవం ఇచ్చిన దేవుని కొరకు సాక్షిగా ఉండాలనుకుంటే కరెక్టే, మన సొంత శక్తిలో అవ్వదు, మన సొంత జ్ఞానంలో అవ్వదు. ఒక టైంలో పేతురు కూడా భయపడ్డాడు. ఇంకొకసారి మీరు ప్రసంగిస్తే మిమ్మల్ని చంపేయాల్సి వస్తుంది అన్నప్పుడు భయపడి మళ్ళీ సంఘముతో కలిసి ప్రార్థించారంట. ఈసారి ప్రార్థించినప్పుడు అక్కడున్న భూమి వణికిందంట.
అంత గట్టిగా ప్రార్థన చేశారు, అంత విశ్వాసంతో, అంత నమ్మకముగా ప్రార్థన చేశారు. ఈరోజు సంగమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ ఆత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ ఆత్మ నాకు కావాలి, నీకు సాక్షిగా నిలబడడానికి కావాలి ప్రభువా. అందరి ముందు నేను ఎంత బలవంతున్నో చూపెట్టుకోవడానికి కాదు, అందరి ముందు నేను ఎలాంటి అభిషేకం ఉందో, ఎలాంటి క్రియలో చూపెట్టుకోవడానికి కాదు ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా కూడా నా దేవుడు సజీవుడు అనే సాక్ష్యం వచ్చేలాగున నా జీవితము మారిపోవడానికి నాకు ఆత్మ కావాలి. ఆత్మ నాపైకి రావాలి, ఆ ఆత్మ నాపైకి రావాలి. రిషాకలా సోందరో రిబాలామా షోతోరోమా తెరేరేమెందరో. దేనికోసమైతే నువ్వు ఏర్పరచబడ్డావు, దేనికోసమైతే నువ్వు పిలువబడ్డావు, ఈరోజు ఆత్మతో నీ మీదికి వచ్చినప్పుడు నా కుమారులు, నా కుమార్తెలు, వీరి ద్వారా నేను కార్యాలు చేయబోతున్నాం అన్న స్వరము అనేక మంది వినబోతున్నారు. రిషకలమా సొకోతోరోమా అందరే లలమా షోకోలోమా తెరేరేమా. నేను దేవునికి సాక్షిగా ఉంటాను నాయన. ఐమ్ గోయింగ్ టు కమ్ టు అనాయింట్ సర్టన్ పీపుల్. ఐ బిలీవ్ నేను ఎప్పుడైతే చేతులు వేస్తానో, చూడండి ఇది కూడా బైబిల్లోంచి మనము విన్నాము, చేతులు వేసి వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆత్మతో నింపబడ్డారని. నూతన నిబంధనలో, పాత నిబంధనలో చేతులు వేసినప్పుడు వారి పాపాన్ని ఇతరుల మీదకి పంపించడానికి, నూతన నిబంధనలో చేతులు వేసినప్పుడు ఆ అభిషేకాన్ని ఇతరులపైకి తీసుకొని రావడానికి. హల్లెలూయా. సో ఈరోజు అభిషేకంతో నింపబడిన వారే కొంతమంది మీ యొక్క గృహములో సాక్షులుగా ఉండడానికి, కొంతమందికి మీ ఊరిలో సాక్ష్యముగా ఉండడానికి, కొంతమంది ఈ రాష్ట్రములో సాక్ష్యముగా ఉండడానికి, కొంతమంది అనేక దేశాల్లో సాక్ష్యం ఉండడానికి దేవుడు ఈ ఆత్మ మీ మీదకి రాబోతుంది. శాఖలమందరూ ఆ మేడగది ఏం పెద్ద దేవుని మందిరము కాదు. వారు ఒక స్థలములో కూడి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ స్థలమే శక్తివంతమైన స్థలముగా మారిందంట. ఈరోజు ఈ స్థలము శుభ్రంగా ఉన్నట్టు అనిపించకపోవచ్చు, ఈ స్థలములో నేను కూర్చోవడానికి సరిగ్గా లేదు, లేకపోతే ఈ స్థలము పరిశుద్ధ స్థలముగా అవునో కాదు, ఇలాంటి సందేహాలు ఉండొచ్చు. కానీ ఎక్కడైతే విశ్వాసులు కలిసి ప్రార్థిస్తాడో అక్కడే ఆయన సన్నిధి, అదే పరిశుద్ధ స్థలం, అక్కడే పరిశుద్ధాత్మ వారి మీదకి రాబోతుంది, అక్కడే గొప్ప క్రియలు, అక్కడే గొప్ప బలము కలగబోతుంది. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9120200319559091. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. 9170200319559091. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖున జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో ఆ 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
దైవజనులకు మరియు సంఘ నాయకులకు ఒక శుభవార్త. దేవుని పిలుపునకు లోబడి బలమైన సేవ జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనులుగా మరియు సంఘ నాయకులుగా మీరు ఆశిస్తున్నట్లయితే ఈ సదవకాశం మీ కొరకే. జనవరి 22 ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.